మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి ఉదయకాలం మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును బట్టి మనము ప్రభు వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మనము ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధపడుచు ఉన్నాం. మీ అందరికి కూడా బైబిల్ కలవారు అందరూ కూడా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయన మీ విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే వాక్యము ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. బాధలు, ఆందోళనలు, చింతలు దేవుని చేతుల్లో ఉంచబడి ప్రోత్సహిస్తుంది అని చెప్పడానికి ధైర్యముగా వాక్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. దేవుడు మనలను ప్రేమించి తన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, గుర్తుంచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీద వేయుడి, ఆయన చేతులకి అప్పగించుడి అనే ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనము నేర్చుకుంటూ ఆదరణ పొందుదాం. ధైర్యము చేయని వారిని ధైర్యపరిచేవాడు మన దేవుడని ఈరోజు ఈ ఉదయకాలము నేర్చుకుందాం వాక్యాలను. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని, మహాపరిశుద్ధుడును ప్రేమాస్వరూపి అయిన మా తండ్రి, పరమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ వర్తమానాన్ని ఈ సెల్ ఫోన్ యంత్రము ద్వారా యూట్యూబ్లో వినుచున్న వారికి కూడా మీ ఆత్మబలమును మీరు దయచేయండి, మీ ప్రేరేపణ దయచేయండి. వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించే మంచి మనసును, హృదయాలను కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందించుతున్న నాకు కావాల్సిన జ్ఞానమునివ్వండి, విశ్వాసమునివ్వండి, కృపను దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని విశ్వాసులైన వారికి, క్రైస్తవులైన వారికి, దేవుని నమ్మిన బిడ్డలందరికీ కూడా వాక్యము ద్వారా ఆదరణ పొందుదాం, నేర్చుకుందాం. మనము బైబిల్ పాఠముగా పేతురుకు రాసిన 1వ పత్రిక ద్వారా, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మొట్టమొదటిగా బైబిల్ పాఠాన్ని నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము చదువుకొని, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించ సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులైన వారు వారిని ఎదిరించడి. వాక్యంలో చూసుకున్నట్టయితే 7వ వచనంలో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, ఆయన మీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆయన మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు అనే వాక్యాలు ఎంత ఆదరణకర వాక్యాలో మనందరం కూడా నేర్చుకోవడానికి ఈ ఆదరణకర వాక్యంలో ఆదరణ పొందుదాం. విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకోవడానికే ఈ వాక్యాలు ఈరోజు అందించడం అనేది జరుగుతుంది. మరి చూసినట్టయితే శిష్యులు మార్కు సువార్తలో 4వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్టయితే 4వ అధ్యాయం 38 శిష్యులు ఏ విధంగా ఆయన యందు విశ్వాసముంచి, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయన లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అండ్రి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మనమైన. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరిక నమ్మిక లేదా ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనను లోబడుచున్నవని
ఒకరితో ఒకడు చెప్పాను. మరి చూసినట్టయితే ఆయన చింత లేదా అనే పదాన్ని శిష్యులు వాడినట్టు చూస్తూ ఉన్నాం. నేనుండగా మీకు చింత ఎలా, భయం ఎలా అని చెప్పి ధైర్యం చెబుతున్నట్టుగా శిష్యులకి క్రీస్తు ప్రభువారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? నా యందు నమ్మిక ఉంచుడి. నేనున్నానని నమ్మట్లా, ఇంకా విశ్వాసం ఉంచట్లా, భయం ఎలా? పేతురు సముద్రం మీద క్రీస్తు ప్రభువారు నడిచి వస్తూ ఉంటే పేతురు గారు అడిగారు, అయ్యా మీరు నాకు సెలవు ఇవ్వండి, నేను కూడా నడుస్తానని చెప్పాడు. మధ్యలో వెనుక వైపు చూసి ఏమైపోతాము అని చెప్పి భయపడి ఆయన మునిగిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అయ్యా కాపాడు కాపాడు, అల్ప విశ్వాసి, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అంటూ ఉంటారు. మరి ఇక్కడ చూసినట్టయితే మార్క్స్ వార్త 4:38 చింత లేదా అని ప్రశ్నించారు ప్రభువారిని. తరువాత ఆయన చింత ఎలా, భయం ఎలా, నా మీద లక్ష్యం ఉంచండి అని చెప్పేసి ఇక్కడ పదాలు వాడినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే విధిగా సమూయేలు గ్రంథంలో కూడా ఆయన మీద భారం ఉంచేవారుగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము హన్నా ఈ విధంగా ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూసినట్టయితే, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది, కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవిగా ఎలాగు పడిన తర్వాత అతడు బతుకు నేను నిశ్చయముగా చెప్పాను. మరి ఇక్కడ 1వ అధ్యాయంలో 1వ సమూయేలు గ్రంథము 2వది దయచేసి మన్నించండి. 1వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము చదవవలసి ఉన్నది. 1వ అధ్యాయము హన్నా ఈ విధంగా దేవుని మందిరంలో వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నిడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎప్పటికి రానీక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను దానిని యెహోవాకు నీకు అర్పించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోని చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండెను, ఆమె స్వరము వినబడకుండెను. కనుక ఏలి ఆమె మత్తురాయిలో ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయి చెప్పగా, అన్నది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖ గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసం మద్యం నేను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా